అగ్రరాజ్యం అమెరికాను ప్రమాదాలు వెంటాడుతున్నాయి. మొన్నటి వరకు గన్ కల్చర్ రక్తపాతం సృష్టిస్తే ఇప్పుడు వరుసగా ప్రమాదాలు వెంటాడుతున్నాయి. 2 రోజుల క్రితం అమెరికాలో టెన్నెస్సీ రాష్ట్రంలో సైనిక మందుగుండు సామాగ్రి కర్మాగారంలో భారీ పేలుడు సంభవించి 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే టెక్సాస్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పైలట్, కో పైలట్ సహా 2 మృతి చెందారు. గాల్లో ఎగురుతున్న చిన్న విమానం అదుపు తప్పి రోడ్డుపై కుప్పకూలింది. దీంతో భారీగా మంటలెగిసిపడ్డాయి. విమానం పేలుడు ధాటికి పలు ట్రక్కులు కాలిపోయాయి. ఈ సంఘటనతో ఉలిక్కిపడ్డ అక్కడున్న స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. ఫోర్ట్ వర్త్లో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే అమెరికాలో కాలిఫోర్నియాలో జరిగిన షాకింగ్ యాక్సిడెంట్ తాజాగా వెలుగు చూసింది. హెలికాప్టర్ గాల్లోనే గింగిరాలు కొడుతూ నేలరాలిపోయింది. శనివారం మధ్యాహ్నం హ్యాంటింగ్టన్ బీచ్లో ఈ షాకింగ్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో 5 వ్యక్తులు గాయపడ్డారు. పసిఫిక్ కోస్ట్ హైవే సమీపంలో హ్యాంటింగ్టన్ స్ట్రీట్లో ఈ ప్రమాదం జరిగింది. గాల్లో ఉండగానే హెలికాప్టర్ బ్యాలెన్స్ కోల్పోయింది. పైలట్ నియంత్రించలేకపోవడంతో అది గాల్లోనే కాసేపు గిరగిరా తిరిగింది. అయితే ముందుగా ఆ హెలికాప్టర్ సాధారణంగా పయనించింది. కానీ ఒక్కసారిగా కంట్రోల్ తప్పి గాల్లో తిరిగింది. క్షణాల్లో కింద ఉన్న చెట్లపై కూలిపోయింది. ఆ హెలికాప్టర్లో 2 ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ హెలికాప్టర్ 2 వ్యక్తులతో పాటుగా నేల మీద ఉన్న మరో 3 ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డట్టుగా సమాచారం. ప్రమాద సమాచారం అందిన వెంటనే హ్యాంటింగ్టన్ బీచ్ పోలీస్ డిపార్ట్మెంట్, అగ్నిమాపక విభాగం ఘటనాస్థలికి చేరుకున్నాయి. క్షతగాత్రులను వెంటనే స్థానిక హాస్పిటల్ తరలించారు. అయితే వారి ఆరోగ్య పరిస్థితిపై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. బీచ్లో ఉన్న కొందరు యువకులు హెలికాప్టర్ కూలిపోవడం గమనించి వీడియో తీశారు. వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ప్రమాదంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే గత కొన్ని రోజులుగా అగ్రరాజ్యంలో వరుసగా చోటు చేసుకుంటున్న ప్రమాదాలతో తీవ్ర ప్రాణ నష్టంతో పాటుగా ఆస్తి నష్టం జరుగుతోంది.